సో ఇంత పక్క నుంచి మన వెహికల్ అనేది వెళ్తుందండి, మన బాడీ అనేది టచ్చే కాదు. చూస్తున్నారా, నా మిర్రర్స్ కూడా టచ్ కాలేదు, అట్లే వెళ్ళిపోయింది. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుషల్స్ బ్లాగ్. లాస్ట్ మన వీడియోలో మనం లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ గురించి మనం మాట్లాడామండి. ఈ రోజు మనము రైట్ సైడ్ జడ్జ్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాము. అది కూడా 3 వేస్లో అండి. ఫస్ట్ 2 వేస్ అనేది ప్రతి ఒక్క యూట్యూబర్స్ మీకు యూట్యూబ్లో చెప్పింటారు. థర్డ్ వే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేస్తానండి. సో వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మనము కింద సబ్స్క్రైబ్ బటన్ మనం క్లిక్ చేయండి, ప్లస్ దాని పక్కన మన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ మరింత మీకు కావాలంటే. సో లేట్ చేయకుండా మన వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మన టైర్ ఉంది కదా, ఈ టైర్ని మనం అలైన్ చేసుకోండి. ఫస్ట్ టైర్ అలైన్ చేసుకోవడం కోసం మార్క్ కావాలి కదా, మనతో మార్క్ లేదు ఇప్పుడు. సో మనం దీన్ని గడ్డి చూస్తున్నారు కదా, ఈ గడ్డిని మనం మార్క్ చేసుకున్నామండి. సో ఈ గడ్డి మీద మన ఫస్ట్ టైర్ వచ్చినప్పుడు మన లోపల మనం మార్క్ చేసుకొని దాన్ని మన రైట్ సైడ్ జడ్జ్మెంట్ అనేది మనము మార్క్ చేసుకున్నాం. సో రండి, నా వెహికల్ నేను తీసుకుని వస్తాను, మీరు చూస్తున్నాండి. చూడండి ఫ్రెండ్స్, మెల్లమెల్లగా నేను నా గడ్డి మీద నా మార్క్ అనేది తీసుకుని వెళ్తున్నాను, టైర్ అనేది తీసుకుని పోతున్నాను అండి. సో ఇప్పుడు మన బండి అనేది కరెక్ట్ మా గడ్డి మీద ఉంది, చూస్తున్నారు కదా. చూడండి, కరెక్ట్ రైట్ సైడ్ టైర్ అనేది కరెక్ట్ దీని గడ్డి మీద వచ్చేసింది. సో ఇక్కడ మనము లోపల మనం మార్క్ చేసుకున్నాము, ఆ పాయింట్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం రండి. చూడండి, ఈ స్ట్రైట్ వస్తుంది. ఈ స్ట్రైట్ వచ్చినప్పుడు మన వెహికల్ అనేది టైర్ అక్కడ ఉన్నట్లు మనకు అర్థం, ఓకేనా. ఆ మార్క్ని మనం బేస్ చేసుకొని మనము వెహికల్ని మనము డ్రైవ్ చేస్తామండి. అది మన ఫస్ట్ పాయింట్ అండి. కరెక్ట్ ఇక్కడ మనం మార్క్ వేసుకొని మనము మన వెహికల్ టైర్ అక్కడ ఉంది అని మనం అజ్యూమ్ చేసుకొని ఆ విధంగా మనం డ్రైవ్ చేసుకొని పోవడం, అది మనకి ఫస్ట్ పాయింట్ అండి, ఓకేనా. సెకండ్ వచ్చే స్టీరింగ్ ఉంది కదా, ఈ స్టీరింగ్కి స్ట్రైట్ బేస్ చేసుకొని కూడా మనము ఆ లైన్ అనేది మనం అక్యురేట్ చేసుకోవచ్చండి. చూస్తున్నా, ఈ స్టీరింగ్ అనేది ఈ స్టీరింగ్ ఎడ్జ్కి వచ్చేసి మన టైర్ ఉన్నట్లు. సో ఎప్పుడో మనం డ్రైవ్ చేస్తాం కదా, డ్రైవ్ చేసినప్పుడు ఈ స్టీరింగ్కి యువతల పక్క వస్తే మన పక్కన మిర్రర్ అనేది టచ్ అయిపోతుంది, బాడీ అనేది టచ్ అయిపోతుంది. సో స్టీరింగ్కి ఈ పక్క ఉన్నంత వరకు మన బాడీ అనేది తగలదండి. సో ఇది కూడా సెకండ్ మెథడ్ అండి. ఈ 2 మెథడ్లు ప్రతి ఒక్క యూట్యూబర్స్ మీకు చెప్పింటారు, కానీ దీనివల్ల మనకి ట్రాఫిక్లో మనం డ్రైవ్ చేయలేమండి. ఎందుకంటే ట్రాఫిక్లో మనం సెంటర్ లైన్ అన్నా లాంటి స్టీరింగ్ స్ట్రైట్ అయినా మనం చూసుకుంటూ పోతామా, చూడలేమండి. సో అప్పుడు ఏం చేయాలి మనం, థర్డ్ పాయింట్ కోసం మీకు ప్రాక్టికల్ నేను చూపిస్తానండి. సో ముందర వెళ్దాం, ఏదైనా వెహికల్ కనిపించినప్పుడు మనకు రైట్ సైడ్ జడ్జ్మెంట్ మనం ఏ విధంగా తీసుకోవాలో అది చూపిస్తాం. సో మనం వెళ్దామండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ముందర మనకు ఆటో కనిపిస్తుంది కదా. సో ఆటోని మనం ఏ విధంగా మనం జడ్జ్ చేసుకొని మన రైట్ సైడ్ జడ్జ్మెంట్ మనం తీసుకున్నాం, ఓకేనా. థర్డ్ నా పర్సనల్ అని ఏదైతే వాడతానో విత్ ఎక్స్పీరియన్స్, ఈ ఏ పిల్లర్ దగ్గర మన టైర్ ఉందని మనం అర్థం చేసుకోండి. సో ఏ పిల్లర్ మనం దాటించినామంటే కినా మనకి ఆ వెహికల్ తగలదు. అంటే దాటించినామంటే మనం ఈ పక్క కాదు ఆ పక్క పోవాలా. నా పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, ఏ పిల్లర్ ఉంది కదా, ఇప్పుడు నాకు కరెక్ట్ స్టీరింగ్ స్ట్రైట్గా వచ్చేసి నాకు ఆటో అనేది ఉందండి. సో స్టీరింగ్ స్ట్రైట్ ఉన్నప్పుడు మన బండి ఖచ్చితంగా తగులుతుంది. చూడండి, కొద్దిగా ముందర వెళ్తాను చూడండి, ముందర పోతే మీకు అర్థమవుతుంది. స్టీరింగ్ స్ట్రైట్ ఉంది కదా, స్టీరింగ్ స్ట్రైట్ పోయినప్పుడు చూడండి వెహికల్ అనేది పక్కా తగులుతుంది, చూస్తున్నారా, తగులుతా ఉంది. సో ఈ వెహికల్ స్ట్రైట్ ఉండకూడదు. ప్లస్ మనం ఇది కూడా మనం పాయింట్ చేసుకుని మనం నడుపుకోవచ్చు, కానీ ఈ పాయింట్ మనం నడపాలంటే మనము ఇట్లా ఓపెన్ ప్లేస్లో అయితే మనం నడపలేమండి, కానీ ట్రాఫిక్లో అది చేయలేం, ఓకేనా. ప్లస్ ఆ ఇక్కడ మార్క్ వేసుకొని మనం చూసుకున్నా కూడా అది ట్రాఫిక్లో మనం చేయలేం. కానీ ఏ పిల్లర్ని మనం బేస్ చేసుకొని మనం ట్రాఫిక్లో ఆరామ్గా డ్రైవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏ పిల్లర్ మళ్ళీ తగులుతుందా లేదా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా రివర్స్ గేర్ తీసుకున్నాం, వెహికల్ కొద్దిగా రివర్స్ గేర్ తీసుకున్నాము, చూద్దాం. రివర్స్ గేర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మన ఏ పిల్లర్ని దాటిస్తామండి.
ఇప్పుడు చూడండి నా ఏ పిల్లర్ దాటిస్తున్నాను, చూడండి మెల్లమెల్లగా నా ఏ పిల్లర్ దాటిస్తున్నాను. సో ఏ పిల్లర్ దాటింది చూస్తున్నారా, ఏ పిల్లర్ మెల్లమెల్ల దాటింది. సో ఏ పిల్లర్ స్ట్రైట్ వచ్చింది. ఇప్పుడు మనం దగ్గర నుంచి పోయినా కూడా చూడండి మన వెహికల్ అనేది టచ్ కావడం లేదు, చూస్తున్నారా. చూడండి చాలా పక్క నుంచి పోతున్నాం కానీ మన వెహికల్ అనేది టచ్ కావడం లేదు, చూస్తున్నారు కదా ఈ విధంగా. సో మన ఏ పిల్లర్ని మనం దాటిస్తే మన వెహికల్ టచ్ కాదండి, ఎక్కడ టచ్ కాదు. కాబట్టి ఇంకోసారి మీకు చూపిస్తాను, చూడండి బయట నుంచి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ పిల్లర్ దాటిస్తున్నాం. ఇక్కడ ఏ పిల్లర్ దాటించినప్పుడు మనకి ఎట్లా పోతుంది చూడండి. ఏ పిల్లర్ దాటించి వెళ్తున్నాను. సో ఇంత పక్క నుంచి మన వెహికల్ అనేది వెళ్తుందండి, మన బాడీ అనేది టచ్చే కాదు, చూస్తున్నారా. నా మిర్రర్స్ కూడా టచ్ కాలేదు, అట్లే వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనం మన థర్డ్ పాయింట్ మన రైట్ సైడ్ జడ్జ్మెంట్ అనేది మనం ఈజీగా ఈవెన్ హెవీ ట్రాఫిక్లో కూడా మనం తీసుకోగలమండి. ఎందుకంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అండి. కానీ దీన్ని మనం బేస్ చేసి నడిపినాం అనుకో, మీరు ఎంత స్పీడ్ పోయినా కూడా ఇది తగలడం లేదు, మా బాడీ తగలడం లేదు, ఓకేనా. సో దీన్ని దాటించి ఉండాలి వెహికల్, ఈ పార్టీని దాటించి అవతల పక్క ఉందంటే మన వెహికల్ తగలదు. ఇది గుర్తుపెట్టుకోండి, అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్. ఈ వీడియోస్ అన్నీ నేను చేసేది ఓన్లీ ఫర్ ద బిగినర్స్ అండి. కానీ నా ఒక సజెషన్ ఉంటుందండి, మీరు ఇట్లాంటి డ్రైవింగ్ స్టార్టింగ్ మీరు చేస్తున్నారంటే ఖచ్చితంగా మన ఓఆర్విఎమ్స్ అనేది మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలా, చూస్తున్నారా. ఇలా ఫోల్డ్ చేసే మనం డ్రైవ్ చేయాలా, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. లేదంటే మీ ఓవీఆర్ఎమ్స్ మీరు తగిలించుకుంటారు, దాని స్క్రాచెస్ పోతే లేదంటే గ్లాస్ అయినా పగిలిపోతుంది. మీరు ఈ ఐఆర్విఎంని బేస్ చేసుకొని డ్రైవ్ చేయడం మనం నేర్చుకోవాలండి స్టార్టింగ్లో కొన్ని రోజులు. ఎప్పుడైతే మన వెహికల్ ఆల్ సరౌండింగ్స్ అనేది మనం బాగా డైమెన్షన్ మనకు క్లియర్ అయిపోతుంది కదా, అప్పుడు కావాలంటే మీరు మీ ఓఆర్విఎమ్స్ని ఈజీగా ఇలా ఓపెన్ చేసుకొని మీరు ఎట్లా విడిగా మనం డ్రైవ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ వరకు నా వీడియో మీరు చూసారంటే మీకు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి, ప్లస్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో నా వీడియోని ఇక్కడ ఏం చేస్తున్నానండి, జై హింద్, వందే మాతరం.